హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కేంద్ర ప్రభుత్వం అనేది ఎలాంటి హామీ లేకుండా 5 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఈ లోన్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలా ఇస్తారు, ఏ ప్రాసెస్లో ఇస్తారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ అనేది ఎవరైతే రైతులు ఉన్నారో ఈ పిఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి బ్యాంకులు అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నట్టు. అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారాగా బ్యాంకులు అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఇది ఓన్లీ ల్యాండ్ ఉండవాళ్ళకి మాత్రమే ఈ 5 lakhs రూపీస్ అయితే లోన్ ఇస్తారు. అది కూడా మనకి ఈ లోన్ రూపం అనేది ఏంటంటే మనకి క్రెడిట్ కార్డు రూపంలో ఇస్తారు అన్నట్టు. దీన్ని ఏమంటారంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు. క్రెడిట్ కార్డు రూపంలో ఇస్తారు, అమౌంట్ రూపంలో ఇవ్వరు, క్యాష్ రూపంలో. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు రూపంలో ఇస్తే దాన్ని మనం కావాల్సినప్పుడు వాడుకోవచ్చు, మళ్ళీ దానికి పే చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. మరి ఈ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవాలి మీరు. ఒకవేళ మీకు 5 లక్షల లోను ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు ఏవైతే ఉన్నాయో ఈ లోన్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది క్రెడిట్ కార్డు రూపంలో తీసుకోవాలి. ఈ క్రెడిట్ కార్డు కూడా బ్యాంకు నుంచి ఇస్తారన్నట్టు. సో కేసీసీ అని కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు. దీన్ని బ్యాంకు వాళ్ళు ఇస్తారు. మరి మాకు ఏ బ్యాంకు వాళ్ళు ఇస్తారంటే మీ దగ్గరలో ఏ బ్యాంక్ ఉంటుందో, మీరు ల్యాండ్ బయట ఎక్కడైతే లోన్స్ ఎక్కడ తీసుకుంటున్నారో ఆ బ్యాంకు వాళ్ళు మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలి అనే పూర్తి సమాచారం మీకు తెలియకపోతే మీ దగ్గరలో బ్యాంకుని అప్రోచ్ అవ్వండి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు క్లియర్గా మీకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మీకు చెప్తారు. ఒకవేళ మీకు మాకు అంత టైం లేదండి, మేము అక్కడికి వెళ్ళలేము, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్కి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా ఫిల్ చేయాలి, ఒక వీడియో చేయండి అని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.